తిరుపతి జిల్లా తిరుపతి సురేష్ కుమార్ తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మండలం. నా పేరు సురేష్ కుమార్. రైల్వే కోడూరు నియోజకవర్గంలో రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి భూ అక్రమాలు, ఈ అక్రమాలపై నేను ఓ సామాన్య పౌరుడిలాగా తహసీల్దార్కి అనేక సార్లు ఫిర్యాదు చేయగా తహసీల్దార్ ఈ అక్రమార్కులపై ఆ అక్రమాలు చేసిన వారి మీద చర్యలు తీసుకోకపోగా నా మీద బెదిరింపులకు దిగారు. అసలు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎక్కడైనా సరే ఇరిగేషన్ సంబంధించిన స్థలాలలో ఎవరు ఆక్రమించకుండా ఉన్నారు, ఎవరు దాన్ని మార్చలేరు. అలాంటిది రైల్వే కోడూరు మండలం ఇరిగేషన్ ల్యాండ్ కబ్జా చేసినా కూడా దిక్కులేదు. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం రాయలసీమలో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఇక్కడ ప్రజలకు ఆరోగ్య ఉపాధి అవకాశాలు కల్పించాలి అని ప్రయత్నం చేస్తుంటే, కానీ రైల్వే కోడూరులో మాత్రం గతంలో పరిశ్రమ కోసం కేటాయించిన భూములు ఈరోజు పరిశ్రమలు కాదు కదా, వాళ్ళ యొక్క విల్లాలు, రియల్ ఎస్టేట్ ప్లాట్లు, ఇల్లు ఉన్నాయి. దీనిపై ఏ అధికారి కూడా చర్యలు తీసుకోలేదు. తొందరలో ఈ విషయాలన్నింటినీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తాను. అలాగే ప్రభుత్వం కూడా స్పందించి వీటిపై చర్యలు తీసుకోవాలి అని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు సురేష్ కుమార్. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మండలంలో భూ కబ్జాలు ఎక్కువైపోతున్న రోజు రోజుకు. ఈ భూ అక్రమాల గురించి రైల్వే కోడూరు తహసీల్దార్ గారికి అనేక సార్లు ఫిర్యాదు చేస్తే ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఆ అక్రమాలపై చర్యలు తీసుకోకపోగా నా మీద బెదిరింపులు దిగుతున్నారు ఆయన. ఇదే అసలు ఇరిగేషన్ ల్యాండ్ ఎవరు కూడా మార్చడానికి లేదు, ఎవరికి ఇవ్వడానికి లేదు. అటువంటి ఇరిగేషన్ ల్యాండ్ కూడా కబ్జా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, ఈ రాయలసీమలో అనేక ఇండస్ట్రీలు తెచ్చి అందరికీ ఉపాధి కల్పించాలని ప్రయత్నం చేస్తుంటే, రైల్వే కోడూరులో ఇంతకుముందు ప్రభుత్వం ఇండస్ట్రీలకు కేటాయించిన భూముల్లో ఈరోజు ఆ భూముల్లో విల్లాలు, రియల్ ఎస్టేట్ ఫ్లాట్లు, ఇల్లులు కూడా తయారైపోయినాయి. దీనిపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ విషయాలన్నింటినీ ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తాను. ఈ భూ అక్రమార్కుల యొక్క వివరాలు తొందరలో బయట పెడతాను.